తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గౌరవాన్ని గుర్తింపు ఇవ్వాలని కె కేశవరావు గారిని చైర్మన్గా మమ్మల్ని అందరినీ సభ్యులుగా వేసేసినటువంటి కమిటీ మొదట సమావేశం నిర్వహించుకొని ఆ సమావేశం యొక్క ముందు అడుగులో భాగంగా ఈరోజు అన్ని గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రతి పార్టీకి ఇద్దరు చొప్పున పిలవడం జరిగింది. ఆ సమావేశంలో హాజరైనటువంటి ప్రతి రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ ప్రక్రియను ప్రశంసిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పినారు. అదేవిధంగా ఆయా పార్టీలు వాళ్ళ యొక్క సలహా సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు వాటి అన్నింటినీ నోట్ చేసుకున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా, అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, లేదా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలు అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి, అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ అన్ని రకాల జేఏసీలకు సంబంధించి లేదా ఇంకా ఎవరిని పిలవాలి, ఎందుకంటే కొంతమంది రచయితలు భావజాల వ్యాప్తికి సంబంధించి కొంతమంది రచయితలు వాళ్ళ పుస్తకాల ద్వారా చైతన్యం కలగజేసినారు, కొంతమంది గాన పాట కళాకారులు వాళ్ళ యొక్క పాటల ద్వారా చైతన్యపరిచినారు. ఇలా అనేక రకాల జర్నలిస్టులు వాళ్ళ వ్యాసాల ద్వారా మరి చైతన్యపరిచినారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క భావాన్ని తెలంగాణ సాధనకు సంబంధించిన దానిలో భాగస్వాములైన వాళ్ళందరికీ గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఈ కమిటీ ప్రధానమైనటువంటి యొక్క ప్రియాంబుల్. కాబట్టి అందుకు సంబంధించి ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. దానికి సంబంధించిన ఏ విధంగా ప్రక్రియ, దీని కార్యాలయం కూడా త్వరలోనే వర్కింగ్ కండిషన్లో ఈ యొక్క అమరవీరుల దీపం జ్వాల ఉందిగా దాని లోపల కింద ప్రారంభమైతే త్వరలోనే అందుకు సంబంధించి కార్యాచరణ కూడా తీసుకొని దాని తదుపరి కార్యాచరణ అక్కడి నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుంది. ఏదేమైనా ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ ఉద్యమకారులకు గౌరవాన్ని గుర్తింపునివ్వాలని ఒక సీనియర్ అందరికీ ఆమోదయోగ్యుడిగా ఎటువంటి వివక్ష లేకుండా నిజాయితీగా ఉద్యమకారులను గుర్తింపు ఇచ్చేటువంటి దానిలో అందరూ కూడా ఇక్కడ రాముల నాయక్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, పెద్దలు చైర్మన్ గారు, నేను మెంబర్గా, వారు దయాకర్ గారు, శోభన్ గారు అందరం కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎందుకంటే ఒక సముచితమైనటువంటి విధానం ద్వారా ఎటువంటి వివక్ష లేకుండా రాజకీయపరమైన అంశాలు రాకుండా అన్ని వర్గాలను కవర్ చేసే ఆలోచనతో ఉన్నది. దీని తదులోనే కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. సో దయచేసి ఈ యొక్క కార్యాచరణ తెలంగాణ ఉద్యమకారుల గౌరవ గుర్తింపు జరిగే ప్రక్రియ జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియదు.